గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెళ్లి రోజు పొద్దున్నే ఇక హడావిడి మొత్తం స్టార్ట్ అయిపోయిందనమాట. మండపంకి వెళ్లే ముందుల ఇంటి దగ్గర చిన్న చిన్నవి కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్న తర్వాత మండపంకి వెళ్ళిపోవడమే. ఫస్ట్లీ మీ అందరికి సారీ, అండ్ వీడియోస్ చాలా 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 లేట్ అయిపోయాయి పోస్ట్ చేయడంలో. నేను కూడా అనుకున్నాను పెళ్ళవ్వగానే ఇమీడియట్లీ పోస్ట్ చేసేయాలి అని, బట్ కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయినా. మీరందరూ అర్థం చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, మన యూట్యూబ్ ఛానల్ 3K దాటిపోయింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా చాలా మంది పెళ్ళిళ్ళు అయితే చూసిన, బట్ మా వదిన పెళ్ళి నేను దగ్గరుండి చూడడం, ఇన్ని ఉంటాయా అని తెలియడం మాత్రం ఈ పెళ్ళి నుంచి నాకు తెలిసినాయి. పెళ్ళి అయిపోయినాక వదిన సీదా అవుట్ ఆఫ్ కంట్రీనే వెళ్ళిపోతుంది అనమాట. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు మన ఫ్యామిలీని, మన ఇల్లుని, మనం పుట్టిన ప్లేస్ ని వదులుకొని వెళ్ళడం. పెళ్లి కూతురు ఏడ్చేస్తే ఆటోమేటిక్లీ అది ఎందుకో తెలియదు కానీ మనకు కూడా ఏడిపోచేస్తుంది. చాలా వరకు అయితే ట్రై చేసిన అన్ని క్లిప్స్ తీయడానికి, ఏది మిస్ అవ్వద్దు అనుకున్నా. కాకపోతే పెళ్లికి నేనే లేట్ వెళ్ళిన. ఇంకా జస్ట్ 2 months ఉంది, వదిన వెళ్ళిపోతుంది. దాని తర్వాత కలవడం ఇంకా ఎప్పుడైతుందో ఏమో. మేబీ దగ్గరకు ఉంటే ఇంత బాధపడేటోళ్ళం కాదేమో. ఇంకా మమ్మీ డాడీ ఫేసెస్ లో అయితే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ వాటర్ అయితే కనిపించినాయి నాకు. ఇది జస్ట్ నేను చెప్పాలని చెప్పట్లేదు, నేను చూసిన వాటి చెప్తున్నా. ఏ అమ్మాయి అయినా సరే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే, తప్పదు. అండ్ ఈ వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, అసలు స్కిప్ చేయకండి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, అస్సలు మర్చిపోకండి దాన్ని అయితే. ఇంకా చాలా మంచి మంచి కంటెంట్స్ అయితే ఇవ్వబోతున్నా. బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత కుండలను అయితే తీసుకోవడానికి అయితే వచ్చినాం అనమాట అందరం. అన్నట్టు నాకు ఒక డౌట్, ఈ కుండలను మీ దగ్గర ఏమని పిలుస్తారు? ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్ గా పిలుచుకుంటారు. మీ ఏరియాలో ఏం పిలుస్తారో కామెంట్ సెక్షన్లో వచ్చి చెప్పేయండి. సో ఇప్పుడు కుండలు ఎత్తుకున్న వాళ్ళు మా వదిన వాళ్ళ పెద్ద అక్క అన్నమాట. అక్క అండ్ బావ వాళ్ళిద్దరు ఎత్తుకున్నారనమాట. ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ నుంచి ఆ కుండలని ఎత్తుకొని ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా డైరెక్ట్ అక్కడ పెట్టేసినాక పెళ్లి కూతురు తీసుకొని వెళ్తుంది. ఆ కుండలను అక్కడ పెట్టడమే ఆలస్యం. ఇంకా అందరు హడావిడి చేస్తూనే ఉన్నారు. ఇంకా పెళ్లి కూతురు అయితే మండపంకి వెళ్ళిపోయింది. ఆ క్లిప్ తీయడమే మర్చిపోయినా, వదిన చూసుకుంటా ఉండిపోయినా నేను అక్కడే. ఇంకా అన్న ఇంకా వదిన ఎంట్రీ అయితే జరిగిందనమాట. మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు, ఈ జంటను దీవించు దేవతలందరి నోట పలికిన చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. పెళ్ళి అయిపోయిన తర్వాత హల్దీ వీడియో అయితే డిస్ప్లే అయిందనమాట. వచ్చిన గెస్ట్తో ఫోటో అయితే దిగుతున్నారు అనమాట అన్న ఇంకా వదిన. ఇంకా అందరూ డాన్స్ చేయడం అయితే షురూ చేసిర్రు, అస్సలు ఆగట్లేరు అనమాట.
వదిన వాళ్ళ అన్న. సో తనకు కూడా ఫొటోస్ తీయడం అయితే స్టార్ట్ చేసిర్రు. ఫుల్ తాగేసి మాట్లాడుతుండు. ఎవరన్నారు? ఐఎమ్ జెంటిల్మెన్. మా తాత వేస్ట్. ఎవరన్నారు? ఐఎమ్ జెంటిల్మెన్. సో గాయ్స్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫొటోస్ అంట ఇప్పుడు బయటకు వచ్చారు. అండ్ అన్న ఇంకా వదిన ఫొటోస్ అయిపోయిన తర్వాత మెయిన్ టేబుల్కి అయితే వచ్చేసినాం అనమాట తిననికే. అన్న వాళ్ళ సైడ్ అండ్ వదిన వాళ్ళ సైడ్ అందరూ రిలేటివ్స్ అందరు కూర్చొని తింటున్నారు అనమాట ఇక్కడ. ఇంకా నేను మా చెల్లె అయితే ఆల్రెడీ తినేసినాం. రాగానే ఫుల్ ఆకలి ఉండే అండ్ ఆల్రెడీ తిన్నాం కాబట్టి ఇక మళ్ళీ తినాలనిపించలే. ఇప్పుడు కద్దుకా కీర అయితే తింటున్నా నేను. వరించే యువరాజును అంట, నీ యువరాణి పదవిస్తే చాలులెమ్మంట. అట్లనే చెలి కునుకు నొనుకు పడుచు సొగసునే మలి నువ్వైతే ఎవరొస్తారో తెలీదు. ఇప్పుడు తిని వచ్చారు కాబట్టి ఇద్దరిలోనే మేము చూసుకుంటున్నాడు. కన్నలా కాకపోయినా అట్లీస్ట్ ఒక 60-70% చూసుకుంటాడు. నాకు ఇంకో నమ్మకం ఉంది, ఇంకా నేను బాగా చూసుకుంటానని చెప్పి. ప్రపోజ్ లాస్ట్ కి 3 words. ఐ లవ్ యూ కి అపోజిట్ ఐ హేట్ యూ. నీ ప్రేమలో ఆరాధనై నేనిండుగా ముని. గైస్, మీకు గుర్తుంటే నేను ఒక షార్ట్లో చెప్పాను మా వదిన ప్రపోజ్ చేస్తే కళ్ళలో వాటర్ తిరిగినాయి అని చెప్పి. మేబీ మీకు అంత క్లారిటీగా వినిపించకపోవచ్చు, బట్ మంచిగా వింటే ఏం చెప్పిందో అర్థమవుతుంది. ఫోటో షూట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. హస్బెండ్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఏం చేద్దామంట మరి ఇప్పుడు. వాళ్ళ లైఫ్ ఇక వాళ్ళు ఇద్దరు ఒకటే అయిపోయారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆరామైతే బస్ ఆమత భాई రైట్ భయ్యా రైట్. సో గైస్, ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. బరాత్ ఉంది కింద. నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ చేయండి. అప్పటి వరకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నిలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే